సో మ్యాట్ అంటే మ్యాథమెటికల్ వాల్యూస్, ప్లాట్స్ అంటే చార్ట్స్ అన్నమాట. సో లిబ్ అంటే లైబ్రరీ. ఓకేనా? సో ఇంతవరకు కంప్లీటెడ్. సో నోట్ చేసుకున్నారా? సో మనకి మెయిన్ గా సో గ్రాఫ్స్ కావాలి. అసలు గ్రాఫ్స్ డిజైన్ చేయాలి అంటే ఏమేమి ఉండాలి? మెయిన్ గా ఒక గ్రాఫ్ డిజైన్ చేయాలంటే ఏమేమి ఉండాలి చెప్పండి. డేటా. నెక్స్ట్ ఒక గ్రాఫ్ ని ఎలా డిజైన్ చేస్తాం? రిలేషన్, యాక్సెస్. సో మనకి కంపల్సరీగా ఒక గ్రాఫ్ డిజైన్ చేయాలి అంటే కంపల్సరీగా సో మన దగ్గర ఎక్స్ యాక్సెస్ ఉండాలి, వై యాక్సెస్ ఉండాలి. ఓకేనా? సో యాక్సెస్. సో ఇందులో మళ్ళీ మనకు కావాల్సినవి ఏమేమి ఉండాలి అంటే ఎక్స్ యాక్సిస్ వాల్యూ, నెక్స్ట్ ఒకవేళ 3D అయితే జెడ్ యాక్సెస్ కూడా ఉండాలి, వై యాక్సెస్ వాల్యూ. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా మనకి ఏమేమి ఉండాలి? సో ఏమన్నా మనకి గ్రాఫ్ డిజైన్ చేస్తే వాటికంటూ సో స్టైల్స్ ఉండాలి. స్టైల్స్ ఒకవేళ 2D అయితే ఎక్స్ వై. సో ఓకే, నెక్స్ట్ వాటికంటూ స్టైల్స్ ఉన్నాయి. ఇవి యాక్సెస్. నెక్స్ట్ స్టైల్స్. స్టైల్స్ ఉండాలి కదా. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి మనకి. అంటే ఒకవేళ మనకి గ్రాఫ్ అనేది డాటెడ్ గా కావాలంటే ఎలా ఇవ్వాలి? సో వీటిని మనం ఏమంటామంటే మార్కర్స్ అంటాం అనమాట. మార్కర్స్. ఓకేనా? సో మనకి ఏమేమి మార్కర్స్, సపోజ్ ఓ అని ఇస్తే సో సర్కిల్ గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా? ఎస్ అని ఇస్తే స్క్వయర్. మీకు ఒకవేళ తెలియకపోతే నోట్ చేసుకోండి. సర్కిల్. సో ఎస్ ఇస్తే స్క్వయర్. నెక్స్ట్ డి ఇస్తే డైమండ్. సో ఇలా నెంబర్ ఆఫ్, పి ఇస్తే పెంటాగాన్. సో ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ హెచ్ ఇస్తే హెక్సాగాన్. ఇలా మార్కర్స్ మనకి నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ కలర్స్. వెరీ గుడ్. అర్థమైందా? ఎస్. సో అలా కాకుండా మనకి సో సింబల్స్ కూడా. సో డాట్ ఇస్తే పాయింట్స్, డాట్. సో పాయింట్స్. నెక్స్ట్ ప్లస్, మైనస్. సో స్టార్స్, ప్లస్, లైన్స్. సో ఇలా నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. సో ఇలాగా ప్లస్, నెక్స్ట్ స్టార్స్. సో ఇలా వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్స్. సో ఇలా నెంబర్ ఆఫ్ మనకి డిఫరెంట్ స్టైల్స్ అనేటివి ఉన్నాయి. ఓకేనా? సో నోట్ చేసుకోండి అమ్మా, అన్ని ఇంపార్టెంటే. ఓకేనా? అర్థమైందా? ఓకే, కంప్లీటెడ్. నోట్ చేసుకున్నారా? సో ఫస్ట్ ఒకవేళ ఈ మ్యాట్ ప్లాట్లిక్ తో మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ we need to import matplotlib. సో ఇందులో మనకి మాడ్యూల్ ఏమి యూజ్ చేస్తామంటే పైప్లాట్ అనే మాడ్యూల్ ని యూజ్ చేస్తాం. సో సింటాక్స్. సో ఇంపోర్ట్
from matplotlib import pyplot as plt. Okay, completed. Completed. సార్ నోట్ చేసుకున్నారా? సో నెక్స్ట్ కలర్స్, ఇది కూడా నోట్ చేసేసుకోండి. ఇక్కడే కలర్స్ కూడా ఇస్తాం. కలర్స్, సో మనకి కలర్స్, సో నెంబర్ ఆఫ్ కలర్స్ రెడ్, బ్లూ, వైట్, బ్లాక్, సిఆర్, సో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో ఈ కలర్స్ లో కూడా మనకి 2 టైప్స్ అనేటివి డిఫైన్ చేసుకోవచ్చు. ఒకటి ఒకటి వచ్చేసి ఎడ్జ్ కలర్, సో ఇంకొకటి వచ్చేసి ఫేస్ కలర్. సో ఎడ్జ్ కలర్, ఫేస్ కలర్ అంటే సపోజ్ మనం స్టైల్స్ తీసుకున్నప్పుడు ఎడ్జ్ అంటే అవుట్ సైడ్ ఏ కలర్ రావాలి, అర్థమైందా? సో ఈ కలర్స్ ని మనం డిఫైన్ చేసుకోవాలంటే ఏమి యూజ్ చేస్తామంటే ఇక్కడ షార్ట్ కట్ మార్కర్ ఎడ్జ్ కలర్. సో దీని మీనింగ్ ఏంటంటే మార్కర్ ఎడ్జ్ కలర్. నెక్స్ట్ ఎంఎఫ్సి. ఎంఎఫ్సి సో అంటే ఏంటంటే మార్కర్ ఫేస్ కలర్. ఇవి అర్థమవుతాయి, మీరు జస్ట్ నోట్ చేసుకోండి. ఓకే, ఇవి కలర్స్ అన్నమాట. సో మనం ఏ కలర్ అయితే ఇస్తామో ఆ కలర్స్ డిస్ప్లే అవుతాయి. సో లాస్ట్ వన్ మోర్ పాయింట్, లైన్ స్టైల్స్. ఇప్పుడు లైన్ డ్రా అవుతుంది, సో దానికి కూడా కొన్ని స్టైల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ మనం తీరి నోట్ చేసుకోండి, 1 బై 1 ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? లైన్ స్టైల్. సో దీనికి షార్ట్ కట్ ఎలా రాస్తాము సింటాక్స్ పరంగా అంటే ఎల్ఎస్. ఎల్ఎస్ అని ఇస్తాం. సో ఎల్ఎస్ లో సో నెంబర్ ఆఫ్ లైన్ స్టైల్స్ ఉన్నాయి. సో ఒకటి సాలిడ్, నెక్స్ట్ డాష్, నెక్స్ట్ వన్. సో ఇంకా నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి, డాష్ డాట్, సో ఇలాగా. నెక్స్ట్ డాటెడ్, డాష్ డాట్, నెక్స్ట్ వన్ నన్. సో మనం ఏవైతే ఇస్తామో అవి అదే విధంగా గ్రాఫ్ లో డిస్ప్లే అవుతుంది. సో నోట్ చేసుకున్నారా? లైన్ స్టైల్, లైన్స్ ఎట్లా డ్రా చేస్తాము అని. ఓకే, ఇంతవరకు నోట్ చేసుకున్నారా? మార్కర్స్, కలర్స్, లైన్ స్టైల్స్, సో ఇంకా ఉన్నాయి. సో చూద్దాం 1 బై 1. సో కంప్లీటెడ్. సో కెన్ యూ రిప్లై మీ ఇన్ ద చాట్ బాక్స్? ఎస్. ఓకే, సో ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్.
సో ఫ్రమ్ matplotlib import from matplotlib లాస్ట్ లైన్. సో లైన్ స్టైల్స్ అన్నమాట. సో వాటి షార్ట్ కట్ ఎలా రాస్తాము పారామీటర్స్ లో అంటే ఎల్ఎస్ ఇజ్ ఈక్వల్ టు కొటేషన్స్ లో మనం ఏమిస్తే ఆ టైప్ ఆఫ్ ప్లాటింగ్ అనేది డిస్ప్లే అవుతుంది. కలర్స్, కలర్స్ లో కూడా ఎడ్జ్ కలర్, ఫేస్ కలర్, సో 2 టైప్స్ ఉంటాయి. సో ఇంపోర్ట్ pyplot యాజ్ పిఎల్టి అంటే ఎవ్రీ టైం pyplot అనుకోకుండా పిఎల్టి అని కూడా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సపోజ్ 10, 20, 30, 40 మీ ఇష్టం ఎలాగైనా తీసుకోండి. y ఇజ్ ఈక్వల్ టు 4, 6, 8, 10. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ప్లాట్ ఆఫ్ ఎక్స్ కమా వై. సో దెన్ ప్రింట్ plt డాట్ షో. సరే ఇక్కడ ఇది ఎందులో ఉంది అంటే పిఎల్టి డాట్ ప్లాట్. సో ఇలా వచ్చింది. సింపుల్, జస్ట్ ఒక లైన్ వచ్చింది. సో దీనికంటూ ఎలా డిస్ప్లే అవుతుంది వాల్యూస్ కానీ. సో ఇలా చూడండి, ఇక్కడ సింపుల్ గ్రాఫ్, వాల్యూస్ మనకి పాయింట్స్ ఇవన్నీ ఏం డిస్ప్లే అవ్వలేదు. సింపుల్ గా ఒక ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ ఉన్నాయి, వై యాక్సిస్ వాల్యూస్ తీసుకొని సో బై డిఫాల్ట్ గా సో ఏదో ఒక లైన్ డ్రా చేసింది. అర్థమైందా. సో అలా కాకుండా వీటికంటూ కొన్ని మార్కర్స్ అప్లై చేయాలి అనుకుంటున్నాం. మార్కర్స్. సో ఇక్కడ సో ఇక్కడ చూడండి స్టార్ వచ్చింది. అర్థమైందా. మార్కర్. సో మార్కర్ అని స్టార్ ఇస్తే స్టార్ వచ్చింది వాల్యూస్. అర్థమవుతుందా. ఎస్ ఆర్ నో. రిప్లై ఇన్ ద చాట్ బాక్స్. అర్థమవుతుందా. నెక్స్ట్. సో మనకు ఆల్రెడీ అనుకున్నాం కదా, ఒకవేళ నేను సపోజ్ ఓ అని ఇస్తే ఏమొస్తుంది. సో సర్కిల్ ఇలా వస్తుంది. ఓకేనా. సో హెచ్ ఇస్తే ఏమో వస్తుంది. హెచ్. సో హెక్సాగాన్ వస్తుంది. సో దీనికంటూ సో మనం ఏమైనా కలర్స్ ఫిల్ చేయాలి. ఎంఈసి, ఎంఎఫ్సి అనుకున్నాం కదా. అర్థమైందా. ఎస్ ఆర్ నో. ఎస్. సో ఎంఈసి ఈక్వల్ టు సో ఏదో ఒక కలర్. సో నేను వచ్చేసి ఎల్లో ఎడ్జ్ కలర్. నెక్స్ట్ ఫేస్ కలర్ ఈక్వల్ టు సపోజ్ గ్రీన్ అని ఇస్తున్నాం. సో ఇలా డిస్ప్లే అవుతుంది. గ్రాఫ్ డిస్ప్లే అవ్వలేదు, ఇది చూడండి డిస్ప్లే అయిందిగా. సో మీరు ఒకసారి ఇది చూడండి. పిఎల్టి డాట్ షో ఈ మెథడ్ ని కాల్ చేస్తేనే డిస్ప్లే అవుతుంది. కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయండి. నాట్ విజిబుల్ గ్రాఫ్.
చూడండి అమ్మా, ఏమైనా మిస్టేక్ చేశారేమో. చూడండి ఇక్కడ వేరియేషన్ వస్తా ఉంది కదా. సో మనం ఇక్కడ కలర్స్, ఫేస్ కలర్స్ ఇవన్నీ, ఒకవేళ నేను ఫేస్ కలర్ రెడ్, సో రెడ్, సో అవుట్ ఎడ్జ్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చాను అనుకోండి, బ్లాక్. సో ఇలా చూడండి, ఏమైనా మిస్టేక్ చేశారేమో, నీట్ గా ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ చూడండి మా, ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. ఫ్రమ్ మ్యాట్ ప్లాట్ లిప్ ఇంపోర్ట్ పై ప్లాట్ యాజ్ పిఎల్టీ అని. All of you is in Jupyter Notebook, or you are working with any other platform. So from Matplotlib import pyplot as PLT. సో అప్పుడు ఇలా రాస్తేనే ఇలా మనకి ఆ మ్యాట్ప్లాట్లిబ్ లో ఉన్న లైబ్రరీస్ అన్ని సో ఇలా ఫెచ్ చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ వన్, సపోజ్ మనకంటే ఒక గ్రాఫ్ కి ఒక టైటిల్ కావాలి, రైట్? సో ఎస్ఆర్ నో. సో ఇది సింపుల్ గ్రాఫ్, సో దీనికంటే ఒక టైటిల్ రావాలి కదా. సో ఎస్ఆర్ నో, అర్థమవుతుందా? సో టైటిల్ రావాలంటే పిఎల్టీ డాట్, సో టైటిల్ ఆఫ్, సో ఎగ్జాంపుల్ ఆర్ మార్కర్స్, మీ ఇష్టం, మీరు ఎలా అయినా ఇస్తే. సో మనం ఏదైతే ఇచ్చింటామో ఆ టైటిల్ సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది మ్యాట్ ప్లాట్లిబ్. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాటింగ్స్ ఉన్నాయి. సో చూద్దాం వన్ బై వన్. సో కంప్లీటెడ్. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, సో దీనికంటూ ఒక, ఓకేనా, సో ఏదైనా లైన్, ఇప్పుడు లైన్ స్టైల్ కూడా చేంజ్ చేయాలి. సో లైన్ స్టైల్ అంటే ఎల్ఎస్ ఇజ్ ఈక్వల్ టు, సో మనం ఎలా ఇస్తే అలా వర్క్ అవుతుంది లైన్ స్టైల్. సో నేను డాష్ ఇచ్చాను కాబట్టి ఇలా వచ్చింది. చూడండి, అర్థమైందా? డాష్ అని ఇచ్చాను, సో డాష్ లో వచ్చింది. డాటెడ్ అని ఇస్తే డాటెడ్, నన్ అని ఇస్తే ఏం రాదు. అలాగే లైన్ విడ్త్ ఎల్డబ్ల్యూ, సో ఈజ్ ఈక్వల్ టు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10. సో ఇలా కొంచెం పెద్దగా వస్తుంది, మీ ఇష్టం. సో ఇలా నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. మనం ఏదైనా ఒక గ్రాఫ్ డిజైన్ చేయాలి అనుకుంటే, సో వీ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ వేస్. సో ఒకవేళ మన మార్కర్ కూడా సైజ్ పెంచుకోవాలంటే ఎంఎస్ ఇజ్ ఈక్వల్ టు 10 ఇలాగా. సో ఆటోమేటిక్ గా ఎంఎస్ అంటే మార్కర్ సైజు, ఎల్డబ్ల్యూ అంటే లైన్ విడ్త్, ఎల్ఎస్ అంటే లైన్ స్టైల్, ఎంఎఫ్సి అంటే మార్కర్ ఫేస్ కలర్, ఎంఈసి అంటే మార్కర్ ఎడ్జ్ కలర్, మార్కర్ అంటే మనం ఏ స్టైల్ ఇవ్వాలి మార్కర్స్. సో దిస్ ఈస్ ద, ఓకే. సో అర్థమైందా?
ఓకే. సో కంప్లీటెడ్. ఏ క్వశ్చన్ అడిగారు మ్యామ్, లైన్ కలర్ మార్చొచ్చా? యా, వి హ్యావ్ ఏ కలర్ కామా. సో కలర్ is equal to, suppose I want to give the green, so automatically so we have a color. సో కలర్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది కదా, కలర్ ఇస్ ఈక్వల్ టు, సో మనం ఏ కలర్ ఇస్తామో ఆ గ్రాఫ్ కి ఆ కలర్ డిస్ప్లే అవుతుంది. వీళ్ళు ఆటోమేటిక్ గా కొన్ని డిఫాల్ట్ కలర్స్ ఉంటాయి, సో మనకి చేంజ్ చేయనవసరం లేదు అనుకుంటే అవి డిస్ప్లే అవుతాయి. సపోజ్ ఇలా వీ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ కలర్స్. అర్థమైందా? కలర్. ఒక 3-4 లైన్స్ లోనే ఎన్ని స్టైల్స్ అప్లై చేసామో చూడండి. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా? సో వీటికి వచ్చిన ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే. సో ఒక నంపై తీసుకుందాం. ఇంపోర్ట్ నంపై యాజ్ ఎన్పి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నేను ఏం తీసుకుంటున్నానంటే, సో కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నాను. సపోజ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు, సో ఎన్పి డాట్ అరేంజ్ ఆఫ్, సో అరేంజ్ ఆఫ్ సపోజ్ 0, 10, 2. Then y is equal to, suppose y is equal to 2 అని ఇస్తుంది. అర్థమైందా? సో అప్పుడు పిఎల్టి డాట్ ప్లాట్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో దెన్ ప్రింట్ పిఎల్టి డాట్ షో. ఇలా వస్తుంది. అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్, సపోజ్ ఒకే గ్రాఫ్ లో 2 ఆర్ మోర్ గ్రాఫ్స్ డిజైన్ చేయాలి అనుకుంటే, సో సపోజ్ y2 is equal to x power of 3. So next, go on to next one, plt dot plot of x comma y2. సో మన గ్రాఫ్ లో 2 గ్రాఫ్స్ వచ్చాయి. సో ఒకటి స్క్వయర్స్, ఇంకొకటి క్యూబ్స్ అన్నమాట. సో చిన్న ఎగ్జాంపుల్. అర్థమవుతుందా? సో మల్టిపుల్ గ్రాఫ్స్ ఇవి. అర్థమైందా? ఎస్ ఆర్ నో? అంటే ఒకే గ్రాఫ్ లోనే సో 2 లైన్స్ డ్రా చేసుకున్నాం. ఓకేనా? సో మనకి అర్థం అవ్వాలి కదా, అంటే సో మనకి అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి, ఒకటి రేంజ్ ఫంక్షన్ వాల్యూస్ తీసుకొని, ఒకటి y యాక్సిస్ వాల్యూ ఎక్స్ పవర్ ఆఫ్ 2 అని తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొక గ్రాఫ్ కి y యాక్సిస్ వాల్యూస్ పవర్ 3 తీసుకున్నాను. ఓకేనా? అర్థమవుతుందా? సో దీనికి ఎక్స్ యాక్సిస్ ఒకటి ఫంక్షన్ ఉందన్నమాట. సో మనకి అక్కడ స్కేల్ లాగా అంటే 2 ఉన్నాయి కదా,
ఏ లైన్ దేనికి ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలియాలి కదా. అర్థమైందా? ఎస్ ఆర్ నో చెప్పండి మా అర్థమవుతుంది కదా. అంటే ఏ లైన్ దేనికి అని మనం పాయింటింగ్ చేయాలి అనుకుంటే, సో వి హ్యావ్ ఏ మెథడ్ లెజెండ్ అనేది ఒకటి ఉందన్నమాట. సో ఇది ఎలా ఇస్తాము అంటే చూడండి ఇక్కడే. సో లేబుల్ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ ఏంటి స్క్వేర్స్, నెక్స్ట్ వన్ లేబుల్ ఇజ్ ఈక్వల్ టు క్యూబ్స్. సో ఇవి మనకి వర్క్ అవ్వాలి అనుకుంటే పిఎల్టీ డాట్ లెజెండ్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఇక్కడ చూడండి. సో బ్లూ కలర్ లైన్స్ వచ్చేసి స్క్వేర్స్ అంట గ్రాఫ్ లో, ఆరెంజ్ వచ్చేసి క్యూబ్స్. సో ఇలా డిస్ప్లే చేయడానికి లెజెండ్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ సో ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ ఏంటి, వై యాక్సిస్ వాల్యూస్ ఏంటి, సో ఇలా కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో అది ఎలా ఇస్తారు మేడం అంటే పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్ ఆఫ్ ఆఫ్ సో ఏంటి ఎక్స్ యాక్సిస్ వాల్యూస్. సో 0 to ఏమొస్తాయి 0 to 10. నెక్స్ట్ పిఎల్టీ డాట్ వై లేబుల్ ఆఫ్ సో అలాగే మనకి మెయిన్ హెడ్డింగ్ కావాలి అనుకుంటే పిఎల్టీ డాట్ టైటిల్. సో మల్టిపుల్ గ్రాఫ్స్ ఆర్ మల్టిపుల్ సో ఇప్పుడు చూడండి ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ ఏంటి, వై యాక్సిస్ వాల్యూస్ ఏంటి, సో మనం ఇలా ఇవ్వచ్చు. అర్థమైందా? సో ఇలా ఇలా లెజెండ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసుకొని సో మనకి స్కేల్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే కంప్లీటెడ్. ఓకే నీ రిప్లై మీ ద షార్ట్ బాక్స్. నెక్స్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ వీటికి ఇప్పుడు నార్మల్ గా వచ్చాయి. వీటికి నేమ్స్ వచ్చేసి ఇవి ఇలా నెంబర్స్ తీసుకుంటే ఆటోమేటిక్ గా అదే సెట్ అవుతుంది. సో ఒక డేటా సెట్ తీసుకుంటే మనమే ఇవ్వాలి అన్నమాట. ఒక డేటా సెట్ తీసుకుంటే వాల్యూస్ మనమే అసైన్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ మనం ఇక్కడ చెప్పాం కదా ఎన్పి డాట్ అరేంజ్ ఆఫ్. సో ఈ వాల్యూస్ అన్ని ఎక్స్ యాక్సిస్ లో స్టోర్ అయి ఉంటాయి. వై యాక్సిస్ వాల్యూస్ ఎలా తీసుకుంటుంది అంటే మనం ఇచ్చిన కండిషన్ ని బేస్ చేసుకొని ఇంతవరకు సెట్ చేసుకుంటే వస్తుంది అని బై డిఫాల్ట్ గా అదే తీసుకుంటది. అలా కాకుండా ఏదైనా ఒక డేటా సెట్ తీసుకుంటే మీకు ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. అర్థమైందా? ఇంకో వచ్చాయి కదా ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ ఇవి. నెక్స్ట్ సో ఇలా కాకుండా వీటికి సో బ్యాక్గ్రౌండ్ లో ఇక్కడ గ్రిడ్స్ ఏం లేవు కదా. సో అలా గ్రిడ్ వాల్యూస్ కూడా గ్రిడ్స్ వచ్చేలా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, ఇలా పెట్టెల్ బాక్స్ లాగా. ఓకేనా? సో ఎలా తీసుకుంటామంటే చిన్న ఎగ్జాంపుల్. సో గ్రిడ్ ప్రింటింగ్. ఓకేనా? సో ఎలా తీసుకుంటామంటే సపోజ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సపోజ్ 1 2 3 4, y is equal to ఏదో ఒక 20 30 10 40. నెక్స్ట్ పిఎల్టీ డాట్ ప్లాట్ ఆఫ్ x, y. సో ఆఫ్టర్ దట్ పిఎల్టీ డాట్ గ్రిడ్ ఆఫ్ సో మనకి స్టైల్స్ ఎలా కావాలంటే ఇంకా లైన్ స్టైల్స్ అని
సపోజ్ డాష్డ్. ఓకేనా? సో లైన్ విడ్త్ సపోజ్ 5. నెక్స్ట్ ఏమైనా కలర్, బై డిఫాల్ట్ గా ఒక కలర్ వస్తుంది. ఒకవేళ మనం చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. సో పిఎల్టీ డాట్ షో. చూడండి గ్రిడ్స్ ఇలా వచ్చాయి. అర్థమైందా? సో అవసరం లేదు లైన్ విడ్త్ డిఫాల్ట్ గా ఉన్నలే అనుకుంటే ఇలా వస్తుంది. వీటికి ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేయొచ్చు. ఇలాగా ఇవి గ్రిడ్స్, అంటే గ్రాఫ్ గ్రిడ్స్ కూడా ఇవ్వచ్చు. ఇలాగా గ్రిడ్స్ ఇస్తే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇంకా గ్రిడ్ కంప్లీటెడ్. సో ఒకసారి చూడండి, అంటే ఇంతవరకు ఏమేమి డిస్కస్ చేసాము. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ప్లాటింగ్ గ్రాఫ్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాటింగ్స్ ఉన్నాయి. బార్ బార్ ప్లాట్, పై చార్ట్. ఓకేనా? సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి.
ఓకే. సో నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇందులో సో మనము ఒక ఇమేజ్ ని కూడా రీడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో ఒక ఇమేజ్ ని ఎలా రీడ్ చేసుకుంటాము అంటే, సో మనం ఈ పర్టికులర్ ఫోల్డర్ లో ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ అయి ఉండాలన్నమాట ఆల్రెడీ. అర్థమవుతుందా? సో నెక్స్ట్, ఆల్ ఆఫ్ యూ చేంజ్ ద సెల్ ఇంటూ మార్క్డౌన్ మోడ్. ఇమేజ్ రీడింగ్ in Matplotlib or image reading using Matplotlib. ఓకేనా. సో ఎలా రీడ్ చేస్తారు ఇమేజ్ ని అంటే, సో ఆల్రెడీ ఈ పర్టికులర్ వీక్ 5 డే 1 అనే ఈ ఫోల్డర్ లో ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేసుకుంటాం. సో ఆల్ ఆఫ్ యూ అప్లోడ్ ద ఇమేజ్. సో జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్ అండ్ డౌన్లోడ్ ఆర్ పిక్చర్స్. సో ఏదో ఒక ఇమేజ్, ఈ పర్టికులర్ లొకేషన్ లోకి ఇమేజ్ అప్లోడ్ చేయండి. సో ఓకే. సో నెక్స్ట్ వన్, ఇమేజ్ ఏదో ఒక వేరియబుల్ నేమ్ ఇస్ ఈక్వల్ టు పిఎల్టీ డాట్ ఇమేజ్ రీడ్ అనే ఒక ఫంక్షన్ ఉందండి. సో ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని, సో ఇక్కడ ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాము, s1.jpg. ఓకేనా. సో s1.jpg. సో దెన్ ప్రింట్ img. సో ఇలా మనకి ఒక ఇమేజ్ అనేది బ్యాక్గ్రౌండ్ లో కూడా ఎలా ఉంటది ఇక్కడ చూడండి. సో నార్మల్ గా మనకి ఇలా 2D అరే 3D అరే లాగే ఉంటది. మ్యాట్రిక్స్ ఇలాగే ఉంటది. ఓకేనా. సో దీని యొక్క అందులో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేయాలి అనుకుంటే, సో వీ హ్యావ్ ఏ మెథడ్ img డాట్ plt డాట్ సో im షో ఆఫ్ img. సో ఇది మన దగ్గర చూడండి, ఇంటర్నల్ గా వాల్యూస్, ఒక ఇమేజ్ ఒక ఫోటో తీసుకుంటే ఇలా స్టోర్ అయి ఉంటది ఇంటర్నల్ గా. అర్థమైందా. సో నార్మల్ గా మనం ఏదైనా ఒక ఇమేజ్ ని గెట్ చేయాలి అనుకుంటే పిఎల్డి డాట్ ఐఎం షో అనిస్తే, సో ఆ ఇమేజ్ ఏదైతే ఉంటుందో సో ఆ వాల్యూని ఇలా గెట్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా స్లైసింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి కట్ చేసుకోవడము, సో ఇలాగా. సో ఇది ఎలా చూస్తామంటే డాట్ పిఎల్టీ డాట్ సో ఇమేజ్ షో. సపోజ్ కొన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ ఐఎంజి ఆఫ్ సపోజ్ నాకు వచ్చేసి 400 కోలన్ మామూలు స్లైసింగ్ కామా 300 కోలన్. సో మీ ఇష్టం ఏదో రైస్ చేసి. సపోజ్ సో ఏదైనా వాల్యూస్ వేస్ట్ చేసుకొని కూడా మనం స్లైసింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి, సో అలాగనమాట. సో పిఎల్టీ డాట్ ఇమేజ్ షో ఆఫ్ ఐఎంజి ఆఫ్ సపోజ్ ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కావాలి. సో ఈ పర్టికులర్ పార్ట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో మనం ఇచ్చిన ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే రోస్ కాలం వాల్యూస్ ఇస్తే, సో దాని ప్రకారం సో ఈ పర్టికులర్ ఇమేజ్ ఇది మాత్రమే డిస్ప్లే అవుతుంది. అర్థమైందా. ఓకే.
Okay. So next one, types of plotting. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాటింగ్స్ ఉన్నాయి. ఓకే. సో నెక్స్ట్ వన్ హెడ్డింగ్ పెట్టండి, టైప్స్ ఆఫ్ ప్లాటింగ్స్. ఆల్ ఆఫ్ యూ చేంజ్ ద సెల్ ఇంటూ మార్క్డౌన్ మోడ్. టైప్స్ ఆఫ్. సో ఇందులో ఫస్ట్ వన్ లైన్ ప్లాట్. సో అగైన్ సబ్ హెడ్డింగ్ ఫస్ట్ వన్. సో లైన్ ప్లాట్. సో ఈ లైన్ ప్లాట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, సో సో ఈ లైన్ ప్లాట్ plot is a graph so that shows frequency of data along with the numbers. ఓకే. సో ఈ వేలో మనం ఏదైనా లైన్ ప్లాట్స్, నెంబర్ ఆఫ్ లైన్ ప్లాట్స్ అని ఒకే గ్రాఫ్ లో డిజైన్ చేసుకోవాలనుకుంటే, సో వీ కెన్ యూజ్ లైన్ ప్లాట్. ఓకేనా, అర్థమైందా? సో ఇది వచ్చేసి మనకి ఈజీగా ఉంటది అనమాట. సో ఇట్ ఈస్ క్విక్ అండ్ క్విక్, సింపుల్ టు or simple way to organize the data. ఓకే. సో ఇది ఎలా డ్రా చేస్తాము అంటే, సో చిన్న ఎగ్జాంపుల్. సో ఆల్ ఆఫ్ యూ చేంజ్ ద సెల్ ఇంటూ మార్క్డౌన్ మోడ్. సో దీనికి వచ్చిన ఎగ్జాంపుల్. ఓకే. సో సపోజ్ x is equal to 10, 12, 14, 16. సో మీ ఇష్టం, మీరు ఏ నంబర్స్ అయినా తీసుకోండి. y is equal to suppose 5, 6, 7, 8. So plt dot plot of x comma y. So then print pl2 dot show. So this is the one simple line graph. ఓకేనా, అర్థమవుతుందా? సో దీనికి మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, సో ఇంక ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఎలా యాడ్ చేస్తాం? పిఎల్టీ డాట్ ఎక్స్ లేబుల్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, నెక్స్ట్ పిఎల్టీ డాట్ వై లేబుల్ ఆఫ్ వై యాక్సిస్, నెక్స్ట్ టైటిల్ పిఎల్టీ డాట్ టైటిల్ ఆఫ్, సో ఇట్ ఈస్ ఏ లైన్ గ్రాఫ్. అర్థమైందా? ఎస్. సో ఒకవేళ మీరు లెజెండ్ యూజ్ చేసి సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో అర్థమైందా? ఇది లైన్ గ్రాఫ్, లైన్స్ వస్తాయి. ఇంకా స్టైల్స్ అన్ని మీ ఇష్టం. సో మీరు ఎలా అయినా ఇక్కడ డిజైన్ కావాలనుకుంటే స్టైల్స్ అన్ని అప్లై చేసుకోండి. ఒకవేళ వద్దనుకుంటే నో ప్రాబ్లం. ఓకే. సో కంప్లీటెడ్ లైన్ గ్రాఫ్. సో ఒకవేళ మనకి మల్టిపుల్ లైన్స్ కావాలనుకుంటే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్, సో అవన్నీ. సో లైన్ గ్రాఫ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ గ్రాఫ్. సో ఆల్ ఆఫ్ యూ చేంజ్ ద సెల్ ఇంటూ మార్క్డౌన్ మోడ్. బార్ గ్రాఫ్. ఓకే.
ఓకే. సో యూ క్యాన్ థియరీ నోట్ చేసుకోండి. యూ కెన్ యూజ్ bar function bar function so to draw a bar graphs డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఓకే. ఓకే, నెక్స్ట్. సో వీటికి వచ్చిన ఎగ్జాంపుల్. సో ఇది ఎలా కాల్ చేస్తామంటే పిఎల్టీ డాట్ బార్. సో దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది బార్ గ్రాఫ్ కి. సో ఇవనే కాదు, ఒక డేటా సెట్ తీసుకొని కూడా మనము ఇలా ఇనిషియలైజేషన్ చేసుకొని చేయొచ్చు. సపోజ్ నౌ ఐఎమ్ టేకింగ్ ఇయర్ is equal to 2021, 2022, 2023. Next one, so gold price. మీ ఇష్టం, మీరు ఎలా అయినా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సపోజ్ 1000, 2000. సో దీనికి బార్ గ్రాఫ్ ఎలా డ్రా చేస్తాం? పిఎల్టీ డాట్ బార్ ఆఫ్ ఇయర్ కమా గోల్డ్ ప్రైస్. సో పిఎల్టీ డాట్ సో ఒకవేళ మీరు టైటిల్ ఇవ్వాలి అనుకుంటే టైటిల్. సో ఇవన్నీ ఇంకా నోట్ చేసుకోవచ్చు. పిఎల్టీ డాట్ టైటిల్ బార్ గ్రాఫ్. సో ఇలా డిస్ప్లే అవుతుంది. సో మనం ఇచ్చి ఇక్కడ చూడండి ఇయర్. సో ఈ వాల్యూస్ అన్ని సో నార్మల్ ఒక డేటా సెట్ తీసుకొని, సో ఆ డేటా సెట్ లో ఈ వాల్యూస్ ఇలా ఫెచ్ చేసుకొని ఎక్స్ యాక్సిస్ వాల్యూస్, సో వై యాక్సిస్ వాల్యూస్ ఇలా ఇచ్చేసి, సో వీటికి కూడా మన బార్ గ్రాఫ్ డిజైన్ చేయొచ్చు ఒక డేటా సెట్ కి. బార్ గ్రాఫ్ చూడండి, ఓన్లీ ఇందులో మాత్రమే పాసిబిలిటీ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? సో ఇది వచ్చేసి నార్మల్ వర్టికల్ బార్ గ్రాఫ్. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వాల్యూస్ ఇగో మనం ఇక్కడ ఇచ్చాం కదా. సో మనం ఇచ్చిన డేటాను బట్టి అదే మౌల్ చేసుకుంటది అనమాట. బై డిఫాల్ట్ గా ఇలా ఇస్తే ఇలా సెట్ అవుతది అని. చూడండి, ఎక్స్ యాక్సిస్ వాల్యూస్ ఆల్రెడీ ఇక్కడ ఇయర్ అనేది ఎక్స్ యాక్సిస్ వాల్యూ, గోల్డ్ ప్రైస్ అనేది వై యాక్సిస్ వాల్యూస్. అర్థమైందా? ఎస్. సో టుమారో ఒక డేటా సెట్ తీసుకొని దానికి ఒక గ్రాఫ్స్ డిజైన్ చేద్దాం. ఏదో ఒక గ్రాఫ్. అర్థమైందా? డౌన్లోడ్ చేసుకొని ఏదో ఒక డాట్ సిఎస్వి ఫైల్లోకి ఎక్స్ యాక్సిస్ డేటా మనం సపరేట్ చేసుకొని వై యాక్సిస్ డేటా సపరేట్ ప్రింట్ చేసుకుంటాం కదా. సపోజ్ ఎస్ ఆఫ్ నేమ్, టిఎఫ్ ఆఫ్ నేమ్స్ అన్ని ఎక్స్ యాక్సిస్ లో స్టోర్ అవుతాయి. టిఎఫ్ ఆఫ్ మార్క్స్ అన్ని ఒక దగ్గర స్టోర్ అవుతాయి. సో ఆ విధంగా కూడా మనం గ్రాఫ్ డిజైన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎస్. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వాల్యూస్ సో ఒక్కొక్కసారి మనం ఇచ్చిన డేటాని బట్టి కూడా సపరేట్ చేసుకుంటది. సో దట్ ఈస్ ద బ్యూటీ. క్లియర్? వాల్యూస్ తీసుకొని బార్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో ఏం రావాలి అని ఇస్తే సో అది ఆటోమేటిక్ గా మనకి ఇలా ప్రింట్ అవుతుంది బార్ గ్రాఫ్. సో ఇది హారిజాంటల్ బార్ గ్రాఫ్. ఇది సో వర్టికల్ బార్ గ్రాఫ్. సపోజ్ హారిజాంటల్ గా కూడా ప్రింట్ చేసుకోవచ్చు, హారిజాంటల్ బార్ గ్రాఫ్.
సో ఇది ఎలా డ్రా చేస్తారు మేడం? సో ఆల్రెడీ పిఎల్టీ డాట్ బార్ హెచ్, సో ఇయర్ కామా గోల్డ్ ప్రైస్. సో ఒకవేళ మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దెన్ పిఎల్టీ డాట్ షో, ఇలాగా. ఇది హారిజాంటల్ బార్ గ్రాఫ్, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో ఇవన్నీ ఇంకా మనం ఇలా చెప్పొచ్చు ఇక్కడ. సో పిఎల్టీ డాట్, సో ఎక్స్ లేబుల్ is equal to years, ఇలాగా. పిఎల్టీ డాట్ వై లేబుల్ ఆఫ్ గోల్డ్ ప్రైస్, వై యాక్సిస్ వచ్చేసి గోల్డ్ ప్రైజెస్ తీసుకున్నాము అని. సో అలాగా. కంటే ముందే వాళ్ళు అర్థమైందా? ఎస్. సో ఇది బార్, ఇది హారిజాంటల్ బార్ గ్రాఫ్. నెక్స్ట్ వీటికి కూడా ఎడ్జ్ కలర్స్, సో ఇవన్నీ కూడా ఇవ్వచ్చు, ఎడ్జ్ కలర్స్. సో వీటికి కూడా ఎడ్జ్ కలర్స్ అంటే వీటికి వేరే వేరే కలర్స్ ఇవ్వాలి అనుకుంటే ఎడ్జ్ కలర్ ఇలాగ, ఒకవేళ బ్లాక్, సో ఇది వచ్చేసి రెడ్, ఇలా కూడా ఇవ్వచ్చు. సో ఆ, ఒక్కొక్క బార్ గ్రాఫ్ కి ఒక్కొక్క కలర్ ఇవ్వాలి అనుకుంటే సో ఇలా కూడా సెట్ చేయొచ్చు. సో ఒకదానికి రెడ్, ఇంకొక దానికి గ్రీన్, ఇలా కూడా ఇవ్వచ్చు. ఇంకొక దానికి వైట్, ఎల్లో. సో ఇలా కూడా సెట్ చేయొచ్చు. అప్పుడు ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో మనం గ్రాఫ్ డిజైన్ చేసుకోవచ్చు. హారిజాంటల్ అంటే ఇక్కడ బార్ హెచ్ అని ఇచ్చాం కదా, సో దీన్ని బట్టి ఆటోమేటిక్ గా హారిజాంటల్ లో ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో ఒక డేటా సెట్ తీసుకొని కూడా చేయొచ్చు. ఇది బార్ గ్రాఫ్స్ ఇలా చూడండి. నార్మల్ గా ఇది డ్రా చేయాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో అదే ఈ లైబ్రరీ యూజ్ చేసి మనం ఈజీగా కూడా ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్? బార్ గ్రాఫ్స్. Next, move on to next type graph. All of you change the cell into markdown mode. Scatter plot. Next one, scatter plot. సో ఈ స్కాటర్ ప్లాట్ ఎలా ఉంటుందంటే డాట్స్ గా ఉంటది అనమాట. సో ఏ స్కాటర్ ప్లాట్ ఈజ్ ఏ diagram so where each value the data set so represented by a dot. సో నెక్స్ట్, సో ఈ గ్రాఫ్ మనం డిజైన్ చేయాలంటే పిఎల్టీ డాట్ స్కాటర్, ఇది వచ్చేసి స్కాటర్ ప్లాట్. సో ఇది ఎలా మనం డిజైన్ చేసుకోవచ్చు అంటే డాట్స్. సో డాటెడ్స్ గా వస్తుంది అనమాట గ్రాఫ్ అనేది.
So see one example. So PLT dot scatter of, suppose x-axis. So x-axis is equal to 2, 4, 6, 8. Y is equal to 1, 2, 3, 4. So PLT dot scatter of x comma y. So then PLT dot show ఇలాగా డాట్స్ గా డిస్ప్లే అవుతుంది. డాట్స్, ఓన్లీ డాట్స్, స్కాటర్ ప్లాట్. అర్థమైందా? సో దిస్ ఈజ్ అ స్కాటర్ ప్లాట్. ఓకే, స్కాటర్ ప్లాట్ అంటే ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాటింగ్స్ ఉన్నాయి. సో ఒక డేటా సెట్ తీసుకొని ప్లాట్స్ ఎలా డిజైన్ చేస్తారో టుమారో ఒకసారి చూసుకొని రండి. అండ్ ఆల్రెడీ నెక్స్ట్ డేటా సెట్స్ ఉన్న ఒక లైబ్రరీ ఉంది సీబార్న్ అని, సో అది కూడా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ అందులో కొన్ని డిఫాల్ట్ లైబ్రరీస్ ఉంటాయి, డేటా సెట్స్ ఉంటాయి. సో దాన్ని కూడా మనం యాక్సెస్ చేసుకొని ఏమైనా మోడిఫికేషన్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా? సో ఇంకా చూద్దాము, ఇంకా 5 ప్లాట్ ఇలా ఉన్నాయి. ఒక డేటా సెట్ తీసుకొని దాని మీద వర్కౌట్ చేద్దాము. సో ఆల్రెడీ కొన్ని ఇన్బిల్ట్ డేటా సెట్స్ ఉంటాయి సీబార్న్ అనే లైబ్రరీ. ఓకేనా? సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్రాక్టీస్. సో ప్రాక్టీస్ చేయండి.